నేను వికలాంగుడై ఉన్నాను. అగ్రిగోల్డ్ 10 లక్షల రూపాయల పైన కట్టి ఉన్నాను. కొన్ని కోట్ల రూపాయలు కట్టించాను. మరి నిజంగా కూడా ఆడపిల్లల పెళ్లిళ్ళకి, చదువులకి దాచుకున్న డబ్బులండి అవి. మరి ఆ రోజున ముఖ్యమంత్రి రోసీ గారు, మరి వివిధ రకాల మంత్రులందరూ కూడా వచ్చి అగ్రిగోల్డ్ ఈ ఓపెనింగ్ చేసి జనాలు నమ్మి డబ్బులు కట్టారు. మరి ఈరోజు ప్రభుత్వాలు ఆ డబ్బుల్ని ఇవ్వలేక కోర్టు ఇంకొక వంక చూపిస్తున్నాయి. అందరూ రాజు తలుచుకుంటే డబ్బులు కదవలేదు, దెబ్బలు కదవలేదు అన్న టైప్లో మీరు తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు. కావాలని జనాల్ని బ్లేమ్ చేస్తున్నారనే నాకు అనిపిస్తుంది. ఇది మళ్ళీ ఈ అగ్రిగోల్డ్ బాధితులు డబ్బులు ఇస్తేనే ఈ ప్రభుత్వం నిలబడద్ది, మళ్ళీ లేకపోతే మళ్ళీ టపా కట్టుకుని వెళ్ళాల్సిందని నేను అంటున్నానండి. మరి అగ్రిగోల్డ్ మీ సొంత డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు, వాళ్ళ ఆస్తులు ఉన్నవి, వాటిని త్వరితగతిన అమ్మి డబ్బులు ఇవ్వడానికి కూడా ఎంత జనాలని హింస పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక సాటి మనిషిగా కూడా అది ఒక రాక్షస పాలన లేకపోతే మనిషి పాలన కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ విధంగా 11 సంవత్సరాలను మమ్మల్ని ఆడవాళ్ళని హింసలు పెడుతున్నారు. అదే కాకుండా ఇంకా చీకును బట్టి చనిపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మీరు ఇచ్చింది కొద్ది మందికి డబ్బులు, గుండెపోటుతోనో ఇంకోటనో కొంతమందికి ఇచ్చారు, కానీ కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఇక్కడ నియరెస్ట్ విజయవాడ కృష్ణా నదిలో పడి భార్యాభర్తలతో చనిపోయారు. ఇలాంటి అన్యాయానికి మరి ఎవరికి క్షేమ కుట్టినట్టు లేదేమో. మరి ఒక మనిషిని బ్రతికిస్తే దేవుడు అంటారు, కానీ ఇంతమంది మనుషులు చంపుతున్న మీరు దేవుళ్ళ రాక్షసులో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా ఎంతమందిని ఎంతకాలం ఏడిపించినా కానీ అది మీరు అందరూ ఉసురు ఒక్క కంపెనీనే కాదు, ప్రభుత్వం ప్రతి ఒక్క అధికారి కూడా కట్టుకున్నట్టు అవుతుంది, కోర్టు కూడా ఈ ఉసురు కట్టుకున్నట్టు అవుతుంది. మరి ఆ రోజున వాళ్ళందరూ వచ్చి ఓపెనింగ్లో చేయకపోతే మేము డబ్బులు కట్టేవాళ్ళం కాదు, మరి ప్రజలు కూడా కట్టేవాళ్ళు కాదు. జరిగిపోయింది. ఇప్పుడు ఉన్న ఆస్తుల్ని విక్రయించి త్వరితగతిన మా డబ్బులు మాకు ఇప్పిస్తే మిగిలిన వాళ్ళైనా బ్రతుకుతారండి.